అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ కూడా చేయండి. రేపు జూలై 3వ తారీఖున నెల్లూరులో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి కాకాని గృహవర్ధన్ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారి అనుచరులు, సో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి వెళ్ళాలంటే దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. సో ఆయన హెలికాప్టర్ మీద వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకోవడం కూడా జరిగిందని సాక్షిలో ఈరోజు ఒక ఆర్టికల్ రాయడం కూడా జరిగింది. సో అక్కడ ఏదైతే హెలికాప్టర్ దిగే స్థలాల్ని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అడుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు మీరు స్థలాలు ఇస్తే వాళ్ళని బెదిరించే పరిస్థితి కనబడుతూ ఉందంట. ఎందుకంటే మళ్ళీ అక్కడే ఏదో ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్ ఏదో ఉంటే అక్కడికి కూడా వెళ్ళి వైసీపీ నాయకులు అడిగితే అక్కడికి కూడా వెళ్ళి అడ్డుకోవడం అనేది చేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో మన గతంలో చూసుకుంటే నెల్లూరు పర్యటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఎంతమంది జనం వచ్చారో మనకి ఒకసారి అర్థమవుతుంది. సో అలాగే రేపు పొద్దున్న నెల్లూరు పర్యటనని ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పేసి ఒక కుట్ర అయితే జరుగుతోంది. ఎందుకంటే నెల్లూరులో ఆయన అడుగు పెట్టడం పాపం విపరీతమైనటువంటి జనాలు వచ్చేస్తారు. ఈ కార్యక్రమం కూడా ఈయనేమీ మీటింగ్ పెట్టడానికో లేకపోతే కాదు, వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నాడు, ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి బంధించారు జైల్లో అని చెప్పేసి ఆయనతో పాటు ఆయన్ని ములాఖాత్ అవ్వడానికి జైలుకి వెళ్ళబోతూ ఉన్నాడు. సో ఇలాంటి వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులు అక్కడ ఏదైతే స్థలాలు ఉంటాయో ఆ రైతులు వీళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటే వాళ్ళు ఇస్తామని చెప్తూ ఉంటే వీళ్ళు వెనకాల వెళ్ళి బెదిరించి మీకు ఇస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి భయపెట్టే పరిస్థితి కనబడుతోంది. సో ఏ పర్యటన చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అడ్డుకోవాలి, సో ఆయనకి సహకరించే వ్యక్తుల్ని మనం ఆపగలగాలని ఒక దురుద్దేశమే కనపడుతుంది తప్పితే ప్రతిపక్షానికి మనం ఆయన ఏదో చేస్తూ ఉన్నాడు అని ఆయనకి సహకరిద్దాం అనేది ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2019 నుంచి 2024 వరకు అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళు ఇంత స్వేచ్ఛగా రోడ్ల మీద తిరిగే అవకాశం ఆ రోజు ఉండకపోదును. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన బలపడతా ఉన్నాడు, మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేస్తాడని చెప్పేసి సోషల్ మీడియాలో కానివ్వండి ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఈయన ఎలాగైనా సరే మనం అడ్డుకోగలగాలి, ఈయన బయటికి రాకుండా ఉంటే ఆ ప్రజలకి మనకి వాస్తవాలు అనేవి తెలియవు, మనమే చెప్తే అదే నమ్ముతారని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం కింద కనబడుతాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ చేస్తున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడడం, వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల గురించి మాట్లాడడం, ఏదైతే అక్రమ అరెస్టుల గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా మీడియా ఫోకస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్ళిపోతుంది. సో సోషల్ మీడియా అంతా కూడా ఆ రోజు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్ళిపోతుంది. సో తద్వారా ఏంటంటే ప్రజలకి నిజాలు బయటడే సందర్భం కనబడుతూ ఉందని చెప్పేసి ఆయన ఏదో విధంగా అడ్డుకోవాలని చెప్పేసి చూస్తున్నట్టుగానే మనకు అర్థమవుతోంది.